అందరికీ ముందుగా నమస్కారం. ఎంతో ఆశతోటి ఎప్పుడెప్పుడు ఈ పర్వదినం వస్తుందని చెప్పని వేయి కళతో ఎదురు చూస్తున్న ఈ వైకుంఠ ఏకాదశి మనందరం కూడా ముక్కోటి ఏకాదశి కూడా చెప్పుకుంటాం. ఆ పర్వదినాన మన ఉత్తరాంధ్ర ఎలవేల్పు మనందరూ ఎంతగో ఆరాధించే ఆ సింహాద్రి అప్పన్న స్వామివారి యొక్క దర్శనం ఉత్తర ద్వారా చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం జనవరి 10 ఇలాగే ఉత్తర దర్శనం చేసుకున్నాం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. మళ్ళీ సంవత్సరం తిరగకుండానే మళ్ళీ రెండోసారి ఈరోజు 30వ తారీఖు డిసెంబర్లో ఒకే సంవత్సరం 2 సార్లు స్వామివారి దర్శనం ఉత్తర దర్శనం చేసుకోవడం విధంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి మిగతా అన్ని ఏకాదశులు ఏళ్ళకు సంబంధించి ఈ ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. మరి సంవత్సరంలో వచ్చే ఒకే ఒక ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు కూడా ఈరోజు ఇక్కడ ఈ దేవతలందరూ ఇక్కడ తిరగడుతుంటారు అనేది ఒక ప్రతీతి. మన హైందవ సాంప్రదాయం ప్రకారం ఈరోజు ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటామో వాళ్ళందరికీ కూడా ముక్తి మోక్షం లభిస్తున్నది ఒక ప్రగాఢమైన నమ్మకం. మరి అటువంటి పర్వదినం వేలాది మంది భక్తులు ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని హిందూ దేవాలయాల్లో ప్రత్యేకించి వైష్ణవాలయాల్లో ఈ ముక్కోటి ఏకాదశి ఒక పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. సింహాచలంలో కూడా మరి ఇక్కడ మొత్తం యువ గారు కానీ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు. పండుగ వాతావరణం వచ్చే విధంగా మంచి పుష్పాలతో అలంకరణ, విజయ దీపాల అలంకరణ